శ్రీమాత్రే నమః. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనము ఉగాది మాసం నుంచి ప్రతి 4 నెలలకు ఒకసారి ఏం చెప్పుకుంటాం, ఉగాది నుంచి ఈ యొక్క కాందాయ ఫలం అనేటువంటిది ఉంటుంది పంచాంగంలో. ఈ పంచాంగంలో కాందాయ ఫలం గురించి తెలుసుకుంటాం. మరియు ఆ కాందాయ ఫలంలో ధనలాభం ఉందనుకోండి హ్యాపీ, సమంగా ఉన్నా కొంతవరకు హ్యాపీ. కానీ శూన్య ఫలములు ఉంటాయి, అందులో రోగ భయము, భీతి, హాని ఇట్లాంటివి ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు దేని ద్వారా రాబోతుంది, ఆ యొక్క విషయాల్ని పరిపూర్ణంగా తొలగించుకోవడానికి అమ్మవారి నామం కానీ, చిన్నపాటి ఇంట్లో మీరు కూర్చొని చేసుకునే జపం కానీ, చిన్నపాటి దానం ద్వారా మీరు పరిపూర్ణంగా ఏ రకంగా మీరు ఆనందంగా ఉండగలుగుతారనేటువంటి విషయాన్ని ఒక్కొక్క నక్షత్రపరంగా మనం తెలుసుకుందాం. ఇక కన్యారాశిలో ఉండే నక్షత్రాలకి కాందాయ ఫలం ఏం చెప్తుంది అని చూసుకున్నట్లయితే, కన్యారాశిలో మనకు ఉండే నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. హస్తా నక్షత్రం ఉంటుంది, చిత్తా నక్షత్రం ఉంటుంది. ఈ 3 నక్షత్రాలకి బాగుందండి ఈ 4 నెలల పాటు. అంటే మనకి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 9వ తేదీకి ఉగాది వస్తుంది కాబట్టి ఏప్రిల్ నుంచి ఆగస్టు 9 వరకు ఉండే ఈ 4 మంత్స్ కూడా కన్యారాశిలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఉత్తరా నక్షత్రానికి మంచి ధనలాభం ఉంది, హస్తకి మరింత అద్భుతమైన ధనలాభం చూపిస్తుంది. మరియు చిత్తా నక్షత్రానికి కూడా మంచి ధనలాభం చూపిస్తుంది. ఎందుకంటే 3, 6, 1గా వచ్చింది ఇక్కడ సంఖ్య కనుక చూసుకున్నట్లయితే. కాబట్టి వీరి ముగ్గురులో హస్త నక్షత్రానికి మరింత ధనలాభం ఉంది. అయితే ఇక్కడ ఏమిటంటే మనం గమనించవలసింది, అసలు నక్షత్రం ఈ నక్షత్రాలకు బాగుంది కన్యారాశి వారికి. కానీ రాశిలో కేతు సంచారం ఉంది, ఇది జాగ్రత్త పడండి. రాశిలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో విచిత్ర గ్రహము అంటారు కేతుని. అంటే ఏమిటి, ఒక వైరాగ్యం సడన్గా అప్పుడే నేను ఉత్సాహంగా చేస్తాను, అప్పుడే ఏదో మ్యాజిక్ చేస్తాననే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అందుకని ఇది స్థిరంగా ఉండాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే గణపతిని తలుచుకోండి. ఓం గం గణాధిపతయే నమః. ఎందుకంటే మీ పంచమాధిపతి ఆలోచన కారకుడు కూడా 6లో వెళ్ళి కూర్చున్నాడు. ఈ 6లో వెళ్ళి కూర్చోవడం వల్ల ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి ఈ వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, ఇష్టపడిన వారిని వివాహం చేయడానికి ఇట్లాంటివి కూడా కొంతవరకు పోరాటాన్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే 5వ అధిపతి 6 కదా, పోరాట స్థానంలోకి వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి. అయితే గణపతి ఆరాధన చేసుకుంటే ఈ 3 నక్షత్రాల వారికి 4 నెలల పాటు కాందాయ ఫలం అయితే అద్భుతంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కూడా విష్ణువుని ఆరాధించడం, వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, గణపతిని ఆరాధించడం చేయండి. రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అది ఆటంకాలు కలగకుండా ఉండాలి. కాబట్టి ముఖ్యంగా మీ నక్షత్రం బట్టి, ఇప్పుడు ఉత్తరా నక్షత్రం వారు ఉన్నారు, ఉదయాన్నే నిద్రలేచి కాస్త సూర్యభగవాను ధ్యానం చేసుకోండి. హస్తా నక్షత్రం వారు రాజరాజేశ్వరి అమ్మవారిని లేదా అమ్మవారు ఏ స్వరూపాన్ని అయినా చేసుకోవచ్చు. చిత్తా నక్షత్రం వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించుకున్నట్లయితే బాగుంటుంది. ఇలా చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. కాకపోతే ఈ సంతానంతోనో ఫ్రెండ్స్తోనో, ఎందుకంటే బుధుడి యొక్క రాశుల్లో కేతు ఉండి ఈ పంచమాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఫ్రెండ్స్కి అప్పులు ఇవ్వడం వల్ల కానీ, లేకపోతే ఈ బంధువర్గంలో ఎవరికైనా అప్పు ఇవ్వడం వల్ల కొంత స్ట్రెస్ చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఏమండి మాకు జన్మజాతకం లేదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, మా వాళ్ళు రాశారు కానీ ఇక్కడ మిస్ అయిపోయింది, మేమేం చేసుకోవాలి, ఈ కాందాయ ఫలాలు తెలుసుకుందామంటే కనీసం నక్షత్రం రాశి తెలుసుకుంటేనే కదా అంటే, శాస్త్రంలో ఇలాంటి విషయాలకి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది. ఏమిటది అంటే, నీకున్న సమస్య ఏమిటి, ఆ సమస్యకి నువ్వు పరిష్కారం ఏం చేసుకోవాలంటే సింపుల్. ఎలాగంటే ఇప్పుడు చూడండి, మనకి తలనొప్పి వచ్చింది, మెడికల్ షాప్కి వెళ్ళి బాబు తలనొప్పి ట్యాబ్లెట్ ఇవ్వంటే తలనొప్పి ట్యాబ్లెట్ ఇస్తాడు, వేసుకుంటే తగ్గుతుంది. అజీర్ణంగా ఉంది, ఈనో వేసుకుంటాం. లేకపోతే ఇంకోటి ఏదో ఇబ్బంది అంటే వైటమిన్స్ తగ్గాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయిగా, ఆ విషయం చెప్పంగానే ఆ మెడికల్ షాప్ అతను, ఆ డాక్టర్ గారు ఒకటి రాసిస్తారు. అన్నిటికీ మీ ఎక్స్రే రిపోర్ట్ అవసరం ఉండదు. మరి అలాంటప్పుడు ఈ నవగ్రహాలు ఏ విషయాల్లో ఏ చేసుకోవాలో చెప్తాను నేను మీకు, మీ సమస్యను బట్టి. ఇప్పుడు చూడండి, కొంతమందికి సంతానం కలగదు, లేకపోతే అధికారులతో బాగా ఇబ్బంది ఉంటుంది, లేనట్లయితే నేమ్ అండ్ ఫేమ్ డ్యామేజ్ అయిపోతున్నాయన్న బాధ ఉంటుంది. ఎలా అంటే, అయ్యో నేను ఏమీ ఇబ్బంది పెట్టకుండానే అవతల వ్యక్తికి ఇలా అయిపోతుంది ఏంటి నా పరిస్థితి అని. అంటే వీటన్నిటిని ఇచ్చే కారకుడు ఎవరు? సూర్యభగవానుడు. అంటే మీరు ఒకవేళ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నా, లేకపోతే సంతాన సంబంధించిన ఇబ్బంది ఉన్నా, నేమ్ అండ్ ఫేమ్తో ఇబ్బంది వస్తున్నా, అధికారులతో ఇబ్బంది వస్తున్నా, మీరు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్ లాజిక్ ఇక్కడ ఏమిటంటే, సూర్యభగవానుడి యొక్క బలం పెంచుకోవాలి. సూర్యబలం పెరగాలంటే మీరు చేయాల్సింది ఏమిటి, ముఖ్యంగా సూర్య నమస్కారాలతో పాటు నవగ్రహాలలో సూర్యుడితో పాటు శని రాహుగ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే ప్రమోషన్స్ రావట్లేదనో, అధికారులతో ఇబ్బందనో, పెద్దలతో ఇబ్బందనో, రాజకీయాలతో ఇబ్బంది ఉందో ఇదంతా క్లియర్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోవడం ఇది చేస్తూ గోవుకి గోధుమ రవ్వ తినిపించండి. ఇక రెండవది,
ఏమండి నాకు మానసికంగా బాగా ఇబ్బంది ఉంది కానీ జాతకం తెలియదు, ఏం చేయాలి? సింపుల్గా ఒక మంత్రం చెప్తాను. ఏమిటది అంటే లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. ఏమిటది? అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత. ఈ నామము పనులు త్వరగా అవ్వడానికి కూడా పనిచేస్తుంది. అంటే ఇది సగం పని ఆగిపోయిందండి. ఎందుకంటే ఈ ఈ యొక్క అష్టమి చంద్ర విభ్రాజ, ఈ అష్టమి చంద్రుడికి అష్టమి నాడు తిథికి త్వరితాదేవి యొక్క ఆరాధన త్వరగా పనులు అయ్యేలా చేస్తుందట. అలాగే ఇంత పెద్ద నామం నేను చెప్పలేనండి అనుకునేటువంటి వారు ఓం మనస్వినియే నమః అనుకోండి. పాలతో కానీ, తేనెతో కానీ, పెరుగుతో కానీ, చక్కెరతో కానీ, నీటితో కానీ బిల్వపత్రం వేసి మీరు కనుక శివునికి అభిషేకం చేశారా, అసలు మనసు ఎందుకు బాధపడాలి, నేను ఎందుకు బాధపడుతున్నాను, నాకేం అవసరం అనేటువంటిది ఒక ధీమా మీలో వచ్చేస్తుంది. చక్కగా మీరు అసలు ఎంతో హ్యాపీగా ఉంటారు ఈ పని కనుక మీరు చేయగలిగితే. అలాగే ప్రయాణాల్లో ఇబ్బంది ఉన్న, మదర్కి హెల్త్ ప్రాబ్లం వచ్చినా, అనవసరంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు ఈ చంద్రుడికి సంబంధించినటువంటిది. అలాగే చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయండి. వీలైతే పౌర్ణమి లేదా అమావాస్యలకి, అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది పౌర్ణమి, అమావాస్య, చతుర్థి, అష్టమి, నవమి నాడు గనక లలితా సహస్రనామం గనక చేసినట్లయితే కూడా మీ మనసు స్థిమితంగా ఉంటుందని శాస్త్రం చెప్పింది. ఇక మూడోది చెప్తాను నేను మీకు ఇక్కడ. ఏమిటది అంటే కొంతమందికి చూడండి ప్రతిదీ గొడవ అయిపోతుంటుంది. అబ్బాయి ఏమిటండి అసలు మాట్లాడితే గొడవ అయిపోతుంది అంటూ ఉంటారు. అలా మాట్లాడితే మీకు గొడవ అవుతుందంటే లలితా సహస్రనామాల్లో అద్భుతమైన నామం ఉంటుంది. ఏమిటది అంటే ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఈ నామం చేస్తే ఏమవుతుందంటే, ఈ నామానికి ఉన్న అర్థం ఏమిటి అంటే అమ్మవారు తాంబూల చర్వణం చేసుకుంటే ఆ కర్పూర వీటిక ఇవన్నీ వేసుకున్నటువంటిది అమ్మవారు తీసుకుంటే లోకాలన్నిటికీ సువాసన వచ్చిందట. అందరూ దేవతలు గంధర్వులు అందరూ అనుకున్నారట, అబ్బా ఏమిటి సువాసన ఎక్కడి నుంచి వస్తుందని. అంటే ఏమిటి, అలా అమ్మవారి యొక్క నోటి నుంచి వచ్చినటువంటి ఆ తాంబూల చరణం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క సువాసనలు అందరంత మంత్రముగ్ధులుగా ఎంత అద్భుతంగా ఉందన్నారో మీ యొక్క వాక్కు నుంచి అలా అనుకుంటారు. అంటే ఏమిటి, మీరు మాట్లాడేటప్పుడు గొడవలో బాబా ఇంత చక్కని మాట చెప్పింది ఈవిడ, లేకపోతే ఇతను ఎంత చక్కని మాట చెప్పారు అనుకుంటారు. అలాగే ఆ మంత్రం చేసుకుంటూ గొడవలు తగ్గడానికి కుజుడి దగ్గర, శని దగ్గర, రాహు దగ్గర దీపారాధన చేసి, వీలైతే బుధగ్రహం దగ్గర కూడా దీపారాధన చేసి విష్ణు సహస్రనామాలు వింటూ ఉండండి. చక్కగా మీకు గొడవలు అనేవి తగ్గుతాయి. రిలేషన్స్ అవేవి చాలా చక్కగా ప్రతిష్టంగా పెరుగుతాయి. అదే విధంగా ఇక బుధగ్రహ సంబంధించినటువంటి, అంటే కొంతమందికి చూడండి నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేనట్లయితే వ్యాపారాల్లో కలిసి రాదు, లేదా అప్పులు అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా బుధగ్రహం కనుక బాగోలేడు అనుకోండి మన జన్మజాతకంలో ఏదైనా అప్పులు అయిపోతూ ఉంటాయి. అరే ఏది ముట్టుకున్నా అప్పు అయిపోతుందండి, ఏమిటో నాకు అర్థం కావట్లేదు, ఈ అప్పుల సుడిగండం నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. అటువంటి వారికి ఒక చక్కటి నామం చెప్పింది శాస్త్రంలో. ఏమిటది అంటే ఓం అపర్ణాయే నమః. చాలా సింపుల్, చాలా త్వరగా పనిచేస్తుంది కూడా. ఎందుకంటే ఈ అపర్ణ అనే నామము లలితా సహస్రనామాల్లో అమ్మవారు శివుని కోసం ప్రార్థన చేస్తూ పర్ణములు కూడా విడిచిపెట్టింది. అంటే కనీసం ఎండిన ఆకును కూడా తీసుకోలేదట అమ్మవారు. ఆకుకి కారకుడు బుధుడు. ఎండిన ఆకంటే ఏమిటి అంటే ఏమిటంటే మీకు ఇంకా అప్పు అనేటువంటిది మీ జోలికి రాకుండా చేస్తుంది. అంటే అప్పు చేసే పరిస్థితి రాకుండా అయిపోతుంది. అప్పు ఇచ్చి ఇబ్బంది పడేటువంటి రాకుండా పరిస్థితి చేస్తుంది అమ్మవారు. దీంతోపాటు కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతానే కదా అప్పులు పెరుగుతాయి, అప్పులు తగ్గుతాయి. అందుకని ఏం చేస్తారు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి నమః చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి కొంతమందికి సంతానం కలగదు, అప్పుడు దత్తాత్రేయుడు ఆరాధన చేయండి. గురుగ్రహం దగ్గర, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా ఓం దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాయై నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా సంతాన అభివృద్ధి, గురువుల నుంచి వచ్చేటువంటి ప్రోత్సాహము, బ్యాంక్స్ నుంచి వచ్చేటువంటి ప్రోత్సాహము. మీరు దత్తాత్రేయుడు ఆరాధన ఏమిటంటే సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం. కాబట్టి మీకేమవుతుంది, ఏదైతే నేనేది ప్రారంభించలేకపోతున్నాను, నేనేది నడపలేకపోతున్నాను, నాకేది కంప్లీట్ అవ్వట్లేదు అనుకునేటువంటి ఆ యొక్క కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ తొలగిపోతుంది. ఇక కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో దోషం ఉంటుంది. ఏమిటోనండి జాతకం బాగాలేదు అంటున్నారు, లేకపోతే జాతకం సంబంధించింది మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా సింపుల్, శుక్ర కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ, వీలైతే శని గ్రహం దగ్గర కూడా దీపారాధన చేసి, మీకు స్త్రీలైతే శని రాహు దగ్గర కూడా దీపారాధన చేయండి కుజుడితో పాటు. పురుషులైతే శుక్రుడు, శని, కేతువు. స్త్రీలైతే కుజుడు, కేతువు, రాహు, శని కూడా. ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసి చక్కగా లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః ఈ నామం చేసుకోండి చాలు. అమ్మవారు మీరు చేసే ప్రయత్నం, ఇంతకాలం చేసిన ప్రయత్నం ఒకటి, ఈ నామం చదువుకుంటూ చేసే ప్రయత్నం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది.